పౌరసత్వం వాళ్ళ ఇష్టం కదని. అదే రెండో విషయమేమో మీరు ఇన్ని రోజులు ఉండనిచ్చినందుకు కాకుండా ఇప్పుడు ఎందుకు తప్పుపడతారు, ఇట్లాంటి రకరకాల ఇవి మాట్లాడుతుంటారు. అవన్నీ తర్వాత. కానీ అసలు వాట్ ఆర్ ది టాకింగ్ టర్మ్స్, ఆ సంభాషణ శైలి ఏంటి, ఆ పరస్పర సంబంధాలను చూస్తున్న తీరేంటి. కాబట్టి ఇది చాలా ఏ కొలబద్దతో చూసినా ఇది ఏమాత్రం సహించలేదు. బట్ పేదవాడి కోపం పెదవికి చేయటానికి సామెత. మనం ఎంత మొత్తుకున్నా మనల్ని కన్సిడర్ చేయటానికి కూడా పరిశీలించడానికి వీలైన జాబితాలో మన దేశం ఉందన్నట్టు వాళ్ళ వైఖరి కనిపిస్తుంది కదా. మరి ఈ క్రమంలో ఫిబ్రవరిలో మోడీ గారు వెళ్తున్నారు, ఏం మాట్లాడతారు ఆయన? సార్ ఇది చాలా ముఖ్యమైన అంశమే. ఎవరు పేదవారు, ఎవరు ధనవంతులు, ఇది ప్రశ్న. నేను ముఖ్యంగా వేసుకోవాల్సిన ప్రశ్న. 2,00,000 కోట్ల రూపాయల లోటులో ఉంది డెఫిసిట్. $2 ట్రిలియన్. అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే ఉన్నవాళ్ళకు ఉద్యోగాలు లేకపోవడం అనేది 4.1% అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగంలో అమెరికా ఉంది. ఇంకా ఇతరమైన 1,000,000 సమస్యలు, అవన్నీ సంక్షోభాలు సరే. కాబట్టి అమెరికా యొక్క ఆర్థిక దుస్థితికి ఏదో ఉరిమురిమి పెనం మీద పడినట్టుగా తమ అంతర్గత సంక్షోభానికి ఆర్థికంగా కార్పొరేట్లకు కట్టుబెట్టిన విధానాన్ని అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ చదువుకుంటున్న పిల్లల మీద, లేదా ఇన్ని రోజులు ఎవరితో చాకరీ చేయించుకున్నారో ఆయన భాషలోనే బానిస చాకరీ. గతంలో మనం వినేవాళ్ళం కదా, ఉద్యోగాల కోసం వెళ్తారు, దీన్ని అపహాస్యం కూడా చేసేవాళ్ళు. నిజం చెప్పాలంటే తొలితరంలో అయితే అమెరికాలో పేపర్ వేస్తారు, లేదా అమెరికాలో ఇలా పనిచేస్తారు, సిగ్గుపడకుండా చదువుకోవడానికి అని మనం ఇటువంటివి విన్నాం. అంటే వచ్చిన వాళ్ళు ఎవరు టెర్రరిస్టులని, దేశద్రోహులని చెప్పట్లేదే ఆయన. ఒక యూనివర్సిటీ విద్యార్థి యూనివర్సిటీ బయట క్యాంటీన్లో పనిచేస్తే, పెట్రోల్ బంక్లో పని చేస్తే వాడిని టార్గెట్గా ఎందుకు చేస్తున్నావు? అసలు వాడిని ఏదో తీవ్రమైన దోషిగా ఎందుకు చూపిస్తున్నావు? కాబట్టి మీరు హైజాక్ చేస్తున్నారు. అమెరికాలో ఉన్న అంతర్గత సమస్యలు హైజాక్ చేయడానికి మీరు అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అమెరికా ఫస్ట్ ఏంటండి నినాదం? ఇప్పుడు ఏ దేశమైనా తాము ముందుగా ఉండాలనుకుంటుంది, ఫస్ట్ ప్రథమంగా ఉండాలనుకుంటుంది, తప్పు లేదు. కానీ అది మీ దేశస్తులకు చెప్పు ఆ మాట, అమెరికా పెరేడ్లో చెప్పు, లేకపోతే అమెరికా అధ్యక్షుడి ఉపన్యాసంలో చెప్పు, టెలికాస్టింగ్లో. అంతేగాని ప్రపంచ దేశాలన్నింటినీ కూర్చోబెట్టి అమెరికా ఫస్ట్ ఉండాలి అని పదే చెప్పడం అంటే మిగిలిన వాళ్ళంతా సెకండ్గా ఉండాలి, నా వెనకే ఉండాలి. హూ ఎవర్ రూల్స్ అమెరికా షుడ్ రూల్ ది వరల్డ్ అని వాళ్ళది ఒక థియరీ ఒకటి ఉంది కదా, దాన్ని ఇది కుదరదండి. అంటే ఒక విధంగా అసలు అదే పట్టుకొని వచ్చాడు సార్ ఆయన. ఇందాక మీరు అన్నారు యూఎస్పీ మగా, MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో అది చేస్తాడు కాబట్టి ట్రంప్ మగాడు అని అనిపించుకోవాలి. అంటే ఆ MAGA అని మనం తెలుగులోకి అనువదిస్తే మగా అని. ఆయన అంత ఇదైతే కనుక ఈ చిన్నపిల్లల మీద పడడు. అంత దమ్మే ఉంటే కార్పొరేట్ల మీద పడాలి. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం రోజు వేదిక మీద ఎలాన్ మస్క్తో సహా 5 సూపర్ డూపర్ రిచ్ వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా ఏంటంటే హీజ్ ఎ ప్రిజనర్. ఆయన ఒక బందీగా ఉన్నాడు ఈ కార్పొరేట్ ఇంట్రెస్ట్లు వీళ్ళందరికీ. సో వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం ఆయన చేసే పరిస్థితి. అందుకే మొదటి రోజే నేను పన్నులు విధించబోను అని చెప్పాడు. అంటే విదేశాల నుంచి వచ్చిన మామూలుగా పని చేసుకుంటున్న వాళ్ళ మీదేమో మీరు బ్రహ్మాస్త్రం వేస్తున్నారు, వీళ్ళకేమో వరప్రసాదం ఇస్తున్నారు మీరు. కాబట్టి ఇందులో చాలా క్లియర్గా ఉంది. ఇది ఎలా చూస్తున్నారు సార్? అంటే విదేశీల నుంచి వచ్చే ఆ ప్రోడక్ట్స్ దిగుమతి సుంకం, వాటి మీద దిగుమతి సుంకం 200% నుంచి 500%. అది మళ్ళీ యూనిఫామ్గా ఉండదు, కంట్రీ టు కంట్రీ వేరే. చైనాకి 500 అంటే మనకి 200 ఉండొచ్చు. అంటే ఘాటుగా లాగిపెట్టి కొట్టి చైనాని మనల్ని జస్ట్ ఇలా భుజం మీద అలా చిన్న దెబ్బేసి ఊరుకోవటం. బట్ దెబ్బే అది ఎంతవరకు కరెక్టు? అంటే ఒక విధంగా ట్రంప్ ఛాలెంజింగ్ ది ఎస్టాబ్లిష్డ్ నార్మ్స్ ఆఫ్ గ్లోబల్ రిలేషన్స్, డిప్లొమాటిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్. ఇది నెంబర్ 1. ఇది ఒకటి ఏది తాను బాగుపడడానికి లేదా తాను గట్టెక్కడం కోసం ఇతరులను నీళ్ళ ముంచుతాను అని ఆయన చెప్తున్నాడు. దీనికి ప్రపంచ దేశాలు ఎందుకు ఒప్పుకుంటాయి అనేది ఒక ప్రశ్న. రెండవది, ఈజ్ ఆల్రెడీ ప్రిజనర్ ఆఫ్ అమెరికన్ బిలియనీర్. వాళ్ళు బిలియనీర్లు కూడా కాదు, స్కోర్స్ ఆఫ్ బిలియనీర్స్ కాబట్టి, మల్టీ బిలియనీర్స్ కాబట్టి. అంటే ఉదాహరణకు మస్క్ అనేవాడు ప్రపంచంలో ప్రథమంగా ఫస్ట్ అంటారు. సో వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్నాడు కాబట్టి వాళ్ళనేం చేయలేడు, వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకోలేడు, వాళ్ళని ఆయన ఏం శాసించలేడు.
దాన్ని ఎలా కాంపెన్సేట్ చేయాలి? ఆర్థికంగా 2 ట్రిలియన్ల 2 లక్షల కోట్ల డాలర్ల లోటులో ఉన్న దేశాన్ని. కాబట్టి దీనికోసం ఏమంటే ఉన్న వాళ్ళని పంపించేస్తాను అని బెదరగొట్టడం ద్వారా వాళ్ళతో మరింత పని చేయించుకోవచ్చు. ఎన్ని చెప్పినా తెల్లవారేసరికి ఏం